ముందుగా మన ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీకు కత్తెరను కర్తరి లేదా అగ్ని నక్షత్రం అని పిలుస్తారు. కత్తరి ప్రారంభం ఈ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ముందు హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం చేయాలంటే ముందుగా మంచి ముహూర్తం చూస్తారు. అంటే తిథి, వారంలో వచ్చే నక్షత్రాలను చూసుకొని ప్రారంభిస్తారు. సోమవారం 11 మే 2026 కత్తరి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొన్ని రకాలైన శుభకార్యాలను నిషేధించమని శాస్త్రంలో చెప్పబడుతుంది. కత్తరిలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డొల్ కత్తరి, రెండవది నిజ కత్తరి. పంచాంగం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలున్నాయి. వాటిలో భరణి, రోహిణి నక్షత్రాలు అగ్నికి సంబంధించినవని చెప్పబడింది. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఆయన భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించడంతో కత్తరి ప్రారంభమవుతుంది. ఇది వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు ఉన్న కాలాన్ని కత్తరిగా వ్యవహరిస్తారు. సూర్యుడు భరణి నక్షత్రంలోకి 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 1వ పాదంలో సంచరించే కాలాన్ని కత్తరిగా పిలుస్తారు. సూర్యుడు భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించిన రోజుతో డొల్లు కత్తరి ప్రారంభమవుతుంది. దీనిని చిన్న కత్తరి అని కూడా అంటారు. నిజ కత్తరి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం మే 11వ తేదీ సోమవారం నుంచి నిజ కత్తరి ప్రారంభమైంది. ఇది మే 29వ తేదీ శుక్రవారంతో ముగుస్తుంది. మొత్తం 26 రోజుల పాటు అనగా 11 మే 2026 నుంచి 29 మే 2026 వరకు నిజ కత్తరి సమయం ఉంటుంది. మళ్ళీ డొల్లు కత్తరి మే 4 నుంచి మే 11వ తేదీ వరకు పూర్తయింది. కత్తరిలో చేయకూడని పనులు అంటే నిషేధించబడినవి. భూ సంబంధిత పనులు అంటే భూమి తవ్వడం, చెట్లు నాటడం, బావులు, చెరువులు తవ్వడం వంటివి చేయకూడదు. అలాగే ఇంటికి కప్పు వేయడం, గుమ్మాలు పెట్టడం, ఇళ్ళు, ఫ్యాక్టరీలు నిర్మాణాలు, శంకుస్థాపన, భూపూజలు, గృహ ప్రవేశం, నూతన వ్యాపారాలు, ప్రాజెక్టులు ప్రారంభించడం చేయరాదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వంటివి చేయకూడదు. అలాగే తీర్థయాత్రలు కూడా ప్రారంభించరాదు. అత్యవసరం లేకుంటే మేజర్ ఆపరేషన్లు కూడా వాయిదా వేయాలని శాస్త్రంలో సమయం అనుకూలం బట్టి చేయాలని సూచించబడింది. కత్తరిలో చేయవలసిన పనులు చిన్నపిల్లలకు నామకరణం, బారసాల, అన్నప్రాసన, నక్షత్ర హోమం వంటివి చేయవచ్చని సూచించబడింది. అగ్ని స్వభావం అధికంగా ఉండే నక్షత్రాల్లో ఈ కత్తరి ఏర్పడుతుంది. ఈ సమయంలో వేడి తగ్గించమని సూర్య భగవాన్ని ప్రార్థించాలి. సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, పారాయణం, సూర్య భగవాన్ని ద్వాదశ నామాలు ప్రతినిత్యం పఠించడం మంచిదని శాస్త్రంలో పేర్కొనబడింది. ముఖ్య గమనిక: ఈ సమాచారం వివిధ గ్రంథాలు, శాస్త్రాల ఆధారంగా తెలియజేయబడింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరని మనవి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో శాస్త్రాలలో ఉండే వివిధ సమాచారాన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుతుందని మనవి. ధన్యవాదాలు.